హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసిన. సో ఇది వచ్చేసి పాస్తా అంటాను, అంటే స్ప్రింగ్ పాస్తా, పైప్ పాస్తా అని అంటారు కదా, మేమైతే పైప్ పాస్తా అంటాం అనమాట, మా పిల్లలైతే. సో ఇది వచ్చేసి వాటర్ అయితే బాయిల్కి పెట్టేసిన అనమాట ఒక స్టవ్ పైన. ఇంకో స్టవ్ పైన అయితే కడాయి పెట్టేసుకున్నాను. అంతలోపు ఇక్కడ మనము మిర్చి, అదేవిధంగా ఆనియన్, కరివేపాకు కూడా పెట్టేసుకున్నాను. మీకు వీలైతే క్యారెట్ అలాగే బఠానీస్ కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ 1 టీ స్పూన్ అయితే ఆయిల్ వేసేసిన ఒక బ్యాండీలో అయితే. సో ఇది వేగే వరకు మనకి అక్కడ ఒక పక్కన మరుగుతూ ఉంటాయి వాటర్, ఒక పక్కన ఇవి కూడా వేయించేసుకోవచ్చు. సో మరగడానికి అయితే వచ్చేసినాయి. సో ఇప్పుడైతే నేను పాస్తా కూడా యాడ్ చేసేస్తున్నాను. సో ఇది వచ్చేసి నేను కప్పుల మాదిరి తీసుకుంటానంట, అంటే ఒక మనిషికి ఒక కప్పు మాదిరి తీసుకుంటాను, ఎందుకంటే కాస్త ఉబ్బినట్టు అవుతుంది అనమాట అవి కొంచెం వేడయ్యాక, సో బాయిల్ అయ్యాక అనమాట. సో ఇక్కడైతే నేను ఇక్కడ బ్యాండీ పెట్టేసుకున్నాను కదా, దీంట్లో ఇప్పుడు ఆనియన్, కర్రీ లీవ్స్, అదేవిధంగా మిర్చి కూడా ఇందులో వేసేసుకున్నాను. మీకు చెప్పాను కదా, మీకు అవసరమైతే ఇందులో పల్లీలు కూడా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. పల్లీలు, బఠానీలు, క్యారెట్స్ వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మరీ ఎక్కువగా మరగపెట్టేయద్దు, ఇలా అయితే సరిపోతుంది. అంటే ఒక 10 to 15 మినిట్స్ మాత్రమే మరగబెట్టేసుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకుందాం. పక్కన అంటే ఒక స్టెయినర్లో తీసేసుకొని వాటర్ అంతా కూడా తీసేస్తే బాగుంటుంది. సో ఇప్పుడైతే స్టవ్ పైన అయితే తీసేసాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇది కూడా వేగిపోతుంది. దీంట్లో అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, అదేవిధంగా కాస్త పసుపు కూడా యాడ్ చేశాను. సో అదేవిధంగా ఇక్కడ మనకి కావాల్సినంత ఉప్పు కూడా వేసుకోండి, సాల్ట్ వేసేస్తున్నాను. సో మీరు ఏదైనా మసాలా పొడిలు వేస్తే మాత్రం కాస్త చూసి వేసేసుకోండి. ఇది వచ్చేసి నేను నూడిల్స్ ఫ్రై మసాలా ఉంది కదా రైస్, సో ఇదైతే నేను ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే చాలా బాగుంటుంది. ఇవి ప్యాకెట్స్లో వస్తాయన్నమాట, అంటే ఒక డబ్బాలో ఒక 5 or 4 అలా వస్తాయన్నమాట. సో ఇది మసాలాస్, ఇది నూడిల్స్కి, పాస్తాకి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రైడ్ రైస్కి కూడా చాలా బాగుంటుంది అనమాట. సో నేను ఇదైతే ఒక 2 ప్యాకెట్స్ అయితే ఇందులో వేసేస్తున్నాను. సో ఇలా వేసినప్పుడు మాత్రం ఉప్పు చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఆ మసాలా ప్యాకెట్స్లో కాస్త ఉప్పు కలిసి ఉంటుంది కాబట్టి. సో ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత సోయా సాస్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. యాజ్ యూజువల్ అందరి ఇంట్లలో అయితే సోయా సాస్, టమాటా సాస్, చిల్లీ సాస్ ఇవి కామన్ అయితే ఉంటాయి. సో టమాటా సాస్ అయితే నేను వేయట్లేదు, మీకు కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ సోయా సాస్ మాత్రమే వేస్తున్నాను, అది కూడా 1 టీ స్పూన్ మాత్రమే వేస్తున్నాను అనమాట. సో ఇదంతా వేసాక ఒకసారి ఈ విధంగా అయితే కలిపేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, కాస్త దగ్గర పడినట్టు అనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇలా అయితే అయిపోయింది. కాస్త మెత్తపడి చూసారు కదా, మరీ మెత్తపడితే చాలా బాగుండదు, అంటే నీట్గా ఉండదు, మొత్తం లుచ్చుగా అయిపోతుంది. అలా కాకుండా మనకి బాగుండాలి అంటే పొడిగా ఉండాలి అని అనుకుంటే ఇలా ఒక 10 to 15 మినిట్స్ మాత్రమే ఉంచాలి. వెంటనే మనము వాటర్ని కూడా తీసేసేయాలి, అప్పుడు మనకి పొడిగా కూడా ఉంటుంది. కొంతమంది ఇలా పొడిగా ఉండాలంటే మరిగే నీటిలో కాస్త ఉప్పును, అదేవిధంగా నూనె కూడా యాడ్ చేస్తారు, అలా కూడా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇదంతా వేసేసుకున్నాను. ఇప్పుడు పాస్తా అన్నీ కూడా ఇందులో వేసేసుకొని ఎంచక్క మొత్తం కలిపేటట్టు, అంటే మసాలా అంతా దానికి పట్టేలాగా ఈ విధంగా అయితే కలిపేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు మనకి కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది, బట్ నేను కొత్తిమీర కూడా యాడ్ చేయలేదు. సో లాస్ట్ ఫినిష్ టెస్టింగ్ అయితే ఇలా అయితే వచ్చేసింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో ఇదండి నాకు తెలిసిన విధంగా పాస్తా నేను చేశాను. మీకు కూడా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ప్రతి ఒక్కరు చూసినంత మట్టుకు మాత్రం లైక్ చేయట్లేదు. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది, అంటే ఫర్దర్గా ఇంకా వీడియోలు చాలా బాగా చేయాలి అని మాకు సపోర్టింగ్గా ఉంటుంది, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.